కొంతమంది అట్లా బానిసత్వంలో ఉండిపోతారు. ఇది లేకుండా నేను బతకలేను అని ఉండొద్దు. కొంతమందికి ఛాయ్కి బానిస, అల్లుబాటు చేసుకోవద్దు. ఇది లోకం, అది లేకపోయినా నువ్వు బతకగలగా. ఛాయ్ తాగుడు తప్పు కాదు, తాగు, కానీ అది లేకుండా కూడా నువ్వు ఉండగలిగిన స్థితి నువ్వు రావాలన్నమాట. కొంతమంది కుడితి తాగినట్టే తాగేస్తారు ఛాయ్. పొద్దున్న 7 గంటలకు, మళ్ళీ 9 గంటలకు, మళ్ళీ 12 గంటలకు, మళ్ళీ 2, మళ్ళీ 5. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా తాగుతారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు గిన్నెడు తాగితే అది ఆకలినే చంపేస్తుంది. అది ఛాయ్ కింద చిన్న గ్లాసులు తాగుతారు ఎవరన్నా, ఇంత గ్లాసుల. ఎందుకురా నాయన ఇంత అంటే ఫాస్టింగ్ ఉన్నా, ఫాస్టింగ్ ఉంటే ఇక నువ్వు కుండలు తాగుడేనా? పాస్టర్ గారు అసలే ఫాస్టింగ్ అలవాట్లేదట. ఆయనకు ఫాస్టింగ్ ఇంకో పాస్టర్ అలవాటు చేసిరట. ఎట్లా అంటే ఫాస్టింగ్ ఉండాలి, నువ్వు దేవుని సేవకుడు అంటే ఫాస్టింగ్ ఉండవు అది అంటే సరే అని ధైర్యం చేసి ఆయన ఫాస్టింగ్ స్టార్ట్ చేసింది. ఆయన ఫాస్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసినట్టే పొద్దున్న లేచుడుతోనే గ్లాసుడు పాలల్లా బాదం పౌడర్, ఈ పౌడర్, అది ఇది అన్ని చేసి దాన్ని మొత్తం చిక్కగా చేసి మంచిగా తాగుతుందిగా. సాయంత్రం వరకు బేవ అనుకుంటూనే ఉంటారు. ఇక ప్రార్థన ఎక్కడ చేస్తారంటే నాకు అర్థం. వాడికి ప్రార్థన రాదు, నిద్ర వస్తుంది. అసలు ఫాస్టింగ్ ఎందుకు ఉండాలంటే అన్ని పక్కకు పెట్టి నువ్వు దేవునితో నివాసం చేయాలి, దేవునితో సావాసం చేయాలి.